నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్లో పర్యటిస్తున్న శ్రీలంక అధ్యక్షుడు దిశానాయకే. ఇరు దేశాల ప్రయోజనం లక్ష్యంగా పలు ఒప్పందాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి. అధికారులు, ఇంజనీర్లతో ప్రాజెక్టు పనులపై సమీక్ష. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని హామీ. జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ ప్రారంభించిన చినరాజప్ప. క్రీడల పాత్రికేయులకు ఉత్సాహాన్నిస్తాయని వ్యాఖ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార్ దిశానాయకే మధ్య న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పందాలపై దేశాల అధినేతల సమక్షంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్, శ్రీలంక దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడి పర్యటనలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూరేలా పలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు ప్రధాని తెలియజేశారు. యువర్ ఎక్సలెన్సీ राष्ट्रपति दिशानायक जी, दोनों देशों के डेलीगेट्स, मीडिया के सभी साथी, नमस्कार। मैं राष्ट्रपति दिशानायक का भारत में हार्दिक स्वागत करता हूं। हमें खुशी है कि राष्ट्रपति के रूप में अपनी पहली विदेश यात्रा के लिए आपने भारत चुना है। आज की इस यात्रा से हमारे संबंधों में नई गति और ऊर्जा का सृजन हो रहा है। हमने अपनी पार्टनरशिप के लिए एक फ्यूचरिस्टिक विजन अपनाया है। हमने अपनी आर्थिक साझेदारी में इन्वेस्टमेंट लेड ग्रोथ और कनेक्टिविटी पर बल दिया है। फ्रेंड, भारत और श्रीलंका के पीपल टू पीपल संबंध हमारी सभ्यताओं से जुड़े हैं। जब भारत में पाली भाषा को क्लासिकल भाषा का दर्जा दिया गया तो श्रीलंका में भी उसकी खुशी मनाई गई। फेरी सर्विस और चेन्नई जाफना फ्लाइट कनेक्टिविटी से पर्यटन को बढ़ावा मिला है और साथ ही हमारे सांस्कृतिक संबंधों को भी मजबूती मिली है। हमने निर्णय लिया है कि नागपतिनाम और कंकेसंथुराई फेरी सर्विस की सफल शुरुआत के बाद अब रामेश्वरम और तलाइमनार के बीच फेरी सर्विस शुरू की जाएगी। बौद्ध सर्किट और श्रीलंका के रामायण ट्रेल के माध्यम से पर्यटन की अपार संभावनाओं को साकार करने पर भी काम किया जाएगा। After becoming the president of Sri Lanka, this is my first foreign visit. And I'm so happy that I was able to come to Delhi on my first state visit. I want to thank India for the invitation extended to me and also for the warm hospitality that was extended to the whole delegation, including myself. I want to thank Honorable Prime Minister Modi and President Murmu for that support and hospitality. This visit paved the way for the cooperation between the two countries to be developed further. Social protection and durable development are the cornerstones on which the people of our countries have elected both of us to power.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు ప్రయాణమయ్యారు. ప్రాజెక్టు పనులను హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి ల్యాండ్ అయ్యాక రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రాజెక్టును పరిశీలించేందుకు బయలుదేరారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అక్కడ అతిథి గృహంలో ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షించారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉంటూ ఒత్తిడితో జీవించే జర్నలిస్టులకు క్రీడా పోటీలు ఉత్తేజాన్ని ఇస్తాయన్నారు. జర్నలిస్టుల నిష్పక్షపాతంగా వార్తలు రాయాలని కోరారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ మాట్లాడుతూ గెలుపు ఓటములు కొలబద్దగా కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో పోటీలు జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రం నలుమూలల నుండి పోటీలకు హాజరైన జర్నలిస్టులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్య యూనివర్సిటీ చైర్మన్ నల్లమెల్లి శేషారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రాజప్ప గారికి, పోస్ట్ శేషారెడ్డి గారికి అండ్ ఎంటైర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విలేకరుల అసోసియేషన్ అండ్ స్టేట్, సో ఆల్ ద జర్నలిస్ట్ వర్ హియర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ సార్ అంతా చెప్పారు. సో మే ద బెస్ట్ టీమ్ విన్, బట్ గొడవలు పడకుండా ప్రశాంతంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ పిలవాలని చెప్పుకుంటున్నాం. ఈ జర్నలిస్టులు స్టేట్ అసోసియేషన్ ద్వారా మన కాకినాడలో మన ఆదిత్య కాలేజీ క్యాంపస్లో మీరు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ వచ్చినందుకు ఇది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుచేతనంటే నాకు చాలా కాలం నుంచి జర్నలిస్టుతో సన్నిహిత సంబంధం ఉంది. మాకు కూడా స్వేచ్ఛ ఉంది. మేము కూడా మీలాంటి వాళ్ళు మేము కూడా డ్యూటీ చేసినప్పుడు డ్యూటీ చేస్తాం, ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటాం. మరి అలాంటప్పుడు కూడా కొంత రాసినప్పుడు కొంతమంది అట్ట అవుతున్నారు. అలాంటివి రానివ్వకుండా మీ జిల్లాలకి రాష్ట్రానికి అందరికీ కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. జగ్గంపేట నియోజకవర్గంలోని ఆడపిల్లలకు వివాహ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని గత ఎన్నికల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తన తండ్రి నెహ్రూ భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు గత సెప్టెంబర్ 14న ఈ పథకాన్ని ప్రారంభించారు. కపిలేశ్వరపురం మండలం నిడసనమెట్ట, వడ్లమూరు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. నిడసనమెట్ట గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన సదస్సుకి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు అబ్బు మాట్లాడుతూ రైతుల సరిహద్దు వివాదాలను రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సూచించారు. వివాద పరిష్కారానికి సరిహద్దు రైతు అంగీకరించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వీలుగా రెవెన్యూ అధికారులు ధృవపత్రాలు ఇవ్వాలన్నారు. అలాగే పంచాయతీ పరిధిలోకి వచ్చే భూ వివాదాలు పరిష్కారంలో సచివాలయం సర్వేయర్లదే కీలక బాధ్యత అని చెప్పారు. తహసీల్దార్ చిన్నారావు ఆధ్వర్యంలో గ్రామంలో రెవెన్యూ సదస్సుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు, విఆర్ఓలు, సచివాలయం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సర్వేర్ గారి దగ్గర మన అప్లికేషన్ పెట్టుకుని దరఖాస్తు ఫారం పెట్టుకుని సర్వేర్ గారు నిరూపణ చేస్తే ఎవరి చేయని ఎంత ఉందో వారు కూడా ఎడగొడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపడుతున్నాను. తప్పుంటే సరి చేస్తారంటారా? సరిచేసి మరి అలా కాదు. ఒప్పుకోకపోతే ఎంఆర్ఓ గారు ఏం చేస్తాడు? ఎంఆర్ఓ గారు ఏం చేయలేడు. నీ సేవలో ఉందని చెప్తాడే. నీ సేను నా సేవలో ఉంది, నేను ఒప్పుకోవాలి. నా సేను సరిపెట్టి చూపించిన తర్వాత నేను ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోనా సత్య నాకు లెక్కేట అనుకున్నాడు అనుకో, స్టేషన్ ఉన్నాయి, కోర్టు ఉంది, అక్కడి నుంచి పరిష్కారం సర్టిఫికేట్ ఇస్తాడే. ఇలాగా తేడా ఉందండి, ఈ సేను వాస్తవమే అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కోర్టుకి వెళ్ళచ్చు. అదొకటి పరిష్కార మార్గం. దాన్ని ఆలోచించుకోవాలి మనం. ఆలోచించుకోకుండా సగం వినకుండా చేసుకుంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. అర్థమైందా? ఎవడో వస్తాడు కొలతలు కొలిచేవాడు,
ఆ కొలతలు ఏమైనా తేడా వస్తే మెయిన్ సర్వే కొలతలు. ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి లంకెడతాడు ఇద్దరికనే, నీ దాంట్లో తక్కువ ఉంది అందులో ఉంది అంటాడు. అందులో ఉంది ఇందులో ఉంది అన్నది గవర్నమెంట్ సర్వే ఉంది మనకి. అది ఏంటన్నది ఇంకా ఇక్కడ తేలకపోతే జిల్లా సర్వేర్ గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చి ఇంకా అయినా సరే చేయనివ్వట్లేదు, అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ గా తుమ్మల రామస్వామి పదవి బాధ్యతలను స్వీకరించారు. కూటమి శ్రేణులతో భారీ ర్యాలీగా కాకినాడ కుడా కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కాకినాడ అర్బన్ రూరల్ నియోజకవర్గాలతో పాటు కాకినాడ జిల్లాను కూడా అభివృద్ధి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో కూడా చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి నిజాయితీలతో పాలన సాగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముందుగా ఈ పదవి నాకు రావడానికి కారకులైనటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాకు దైవ సమానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి 3 పార్టీల శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి పదవిని ఇది పదవిగా కాకుండా ఒక బాధ్యతగా మరి కాకినాడ నగరం ఇది స్మార్ట్ సిటీగా కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కాకినాడ నగరానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం. ఒక కాకినాడ నగరమే కాకుండా ఈ కుడాలో సుమారు 21 మండలాలు ఉన్నాయి, 350 గ్రామాలు ఉన్నాయి. జిల్లా కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాకుండా అటు తాళరావు మండలం కానీ, కాజులూరు మండలంలో, అలాగే పెదపూడి మండలం కూడా ఈ కుడా పరిధిలో ఉండటం జరిగింది. ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచనల మేరకు వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కుడా నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన పనికి, వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తిలో పనిచేయటమే కాకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మనం దీన్ని ఒక నీతిగా చేయాలి, ఒక ఆదర్శంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం మరి పనిచేస్తా ఉన్నారో, వారి యొక్క అడుగు జాడల్లో వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక జన సైనికుడిగా అదే రీతిలో నేను కూడా పనిచేస్తానని అందరి సమక్షంలో ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ అధ్యక్షులు టి శ్రీధర్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు 10 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఇంజనీరింగ్ వర్కర్స్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మా జీతాలు చాలా జీతాలతో బ్రతుకుతున్నామండి. మాకు 13,000 రూపాయలు జీతాలు ఇస్తూ ఇంటికాడ సంక్షేమ పథకాలు అన్ని కూడా తీస్తారండి. అందులో ఉన్న వికలాంగులు కూడా వాళ్ళ సంక్షేమ పథకాలు అన్ని కూడా తీసుకున్నారు. మాకు సరైన జీతం ఇప్పించాలని సమ్మెబాటు చేపట్టి ఉన్నామండి. పిహెచ్ వర్కులకు 24,000 రూపాయలు ఇస్తున్నారండి. మా మున్సిపల్ కార్మికుల్లో ఇంజనీరింగ్ సెక్షన్ విభాగంలో ఒక్కరికి మాత్రమే ఏ జీతాలు పెంపుదల లేకుండా ఉన్నాయండి. స్టేట్ లో 14,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారండి. ఈ 14,000 మందికి కూడా ఏ విధమైన జీతం కూడా పెంపు లేదండి. మిగతా వాళ్ళందరికీ పెంచి ఉన్నారు. మా ఒక్క ఇంజనీరింగ్ కార్మికుల విభాగంలో పనిచేస్తున్న 14,000 మందికి సంక్షేమ పథకాలు రావట్లేదు, జీతాలు పెంపుదల లేవు, ఏమీ లేవండి. ఇందులో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు చాలా బాధలు పడుతున్నారండి. కేవలం జీతాలు పెంచకపోవడం, సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం వల్ల ఎన్నో బాధలు భరించడం వల్ల ఈ రోజు మీరు ఈ రోడ్డు ఎక్కవలసి వచ్చిందండి. లేకుండా ఉంటే మీరు అసలు రావాల్సిన పని లేదండి. 15 నెలలకు చేస్తున్నాం, కానీ చాలా మంది 20 సంవత్సరాల కింద నుంచి చేస్తున్నారు. మేము సమాన పనికి సమాన వేతనం గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇప్పుడున్న ఈ 13,000 జీతం మాకి ఎటు కాకుండా ఎక్కడికెళ్ళి ఎంప్లాయ్ అని వస్తుంది. నూనె రేట్లు కానీ, ఇంటి అద్దె కానీ, కరెంటు బిల్లు కానీ, గ్యాస్ రేట్లు కానీ, అమ్మఒడి కానీ అన్ని పథకాలు తీసేశారండి. ప్రస్తుతానికి హ్యాండిక్యాప్ ఉన్న పెన్షన్లు కూడా తీసేశారు.
మాకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా బాధలు, ఆకలి బాధలు అర్థం చేసుకుంటారని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. విశాఖపట్నంకు చెందిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామి అతిథి గృహం వద్ద సహాయ సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ద్వారా 700 మంది వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు సుమారు 3 లక్షల రూపాయల విలువైన చీరలు, దుప్పట్లు అందజేశారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ప్రతినిధి శివకోటి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చేస్తున్న ఈ కార్యక్రమం ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. ఇది 15వ సంవత్సరం. ఈ సంవత్సరం 800 మందికి బట్టలు పంపిణీ జరుగుతుంది. వాళ్ళందరికీ భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది మా ట్రస్ట్ ద్వారా చేస్తున్నది ఒక్కటే కాదు, ఇక్కడున్న అప్పారావు గారు, నాగేశ్వరరావు గారు, కామేశ్వరరావు గారు వీళ్ళందరూ సహకారంతో జరుగుతుంది. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమం. మీరందరూ అనుకుంటారు మేము ఒక్కడమే చేస్తున్నామేమో, కానీ ద్రాక్షారామంలో ఉంటున్న వాళ్ళు, సత్యసాయి సమితి వాళ్ళు కూడాను మనల్ని సహకరిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఓ అక్రమ నిర్మాణం కూల్చివేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో పాటు వారిని దుర్భాషలాడడంతో బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 14వ తేదీన స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు వచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారిని శారద విధి నిర్వహణలో ఉన్న తమను మాజీ ఎమ్మెల్యే అడ్డుకున్నారని, దూషించారని ఫిర్యాదు చేశారు. దీంతో 1 టౌన్ పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మధుసూదన్ రెడ్డికి మద్దతుగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతి మించుతున్నాయని మండిపడ్డారు. శ్రీకాళహస్తి రివర్ వ్యూ రిసార్ట్ కూల్చివేశారని, స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడ్డుకుంటే తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. వ్యతిరేకంగా ఓటు వేశారని, కక్ష సాధింపు చర్యలకు దిగటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి. 2 రోజుల క్రితం కాళహస్తిలో రివర్ వ్యూ అన్నటువంటి రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది, చట్టవిరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి, ఏ తప్పు లేదు, పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారు అనని మాజీ శాసనసభ్యుడైనటువంటి బియ్యం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బైఠాయిస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చాలా అనుకుంటే సగం కట్టడాలని కూల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలా అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఒక కాళహస్తికి పరిమితి కాలేదు. ప్రతి చోట ఇదే రకంగా తమకు నచ్చినటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి వాళ్ళు తప్పుడుగాళ్ళు అని మొదట ప్రచారం చేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రము కూడా సరైనటువంటి చర్యలు కావివి. కాళహస్తిలో మొన్న జరిగినటువంటి సంఘటన, అక్కడికి దాదాపు 10 మందికి పైగా సీనియర్ అడ్వకేట్స్ కూడా అక్కడికి రావటం జరిగింది. ఆ రివర్ బే రెస్టారెంట్కు అన్ని ఏ రకమైనటువంటి ఆ అతిక్రమణలు అది చేయలేదు. దానికి తోడు అంతకు పూర్వం ఆ కరకట్టను బాగు చేయాలా అన్నటువంటి ఆలోచన వచ్చిందే బిఎం మధుసూదన్ రెడ్డికి. అంతకు పూర్వం ఏ శాసనసభ్యునికి, ఏ అధికారికి కూడా ఆలోచన లేదు. ఇతను దాన్ని మరొక వేగా వచ్చేటువంటి యాత్రికులకు, రాకపోకలకు బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకొని ఆయన తీసుకున్నటువంటి మంచి ప్రయత్నం అది. దానికి మూల్యం చెల్లించుకునేదానికి మధుసూదన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ వాళ్ళ మీద కసి తీర్చుకునేటువంటి కార్యక్రమంగా ఇది మారటం, దానికి తోడు బిఎం మధుసూదన్ రెడ్డి గారి మీద ఈ రకంగా కేసు బనాయించటాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇది తప్పుడు సంకేతాలు ఇస్తోంది ప్రభుత్వం అని తెలియజేస్తుంది. విధుల నుండి అక్రమంగా తొలగించిన అంగన్వాడీ హెల్పర్ ఎం సౌజన్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఉమామహేశ్వరి మాట్లాడుతూ రాజకీయ వేధింపుల్లో భాగంగానే సౌజన్యను తొలగించారని ఆరోపించారు. సౌజన్యను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు ఇద్దరు తక్షణమే స్పందించి ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఖ్యంగా ఈరోజు ధర్నా గజకునారం ప్రాజెక్టు రామన్నపేటలో అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్న సౌజన్యని రాజకీయ పరమైనటువంటి వేధింపులతో తొలగించడం జరిగింది. ఆమె సర్టిఫికేట్ బోగస్ అని చెప్పేసి అధికారులు తొలగించారు. ఎవరైతే ప్రెజెంట్ పీడీగా ఉన్నారో, ప్రెజెంట్ సిడిపిగా ఆ ప్రాజెక్టులో ఉన్నారో వాళ్ళిద్దరే ఆ అమ్మాయికి 2 సంవత్సరాల క్రితం ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. మరి సిడిపిఓ గారు, పీడీ గారు ఆ రోజు ఆ అమ్మాయి సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేయకుండా అప్పుడు రాజకీయ ఒత్తిడికి లొంగి మరి ఉద్యోగం ఇచ్చారేమో మాకు తెలియదు. ఇప్పుడైతే మాత్రం 2 సంవత్సరాల క్రితం ఈ అధికారులు వేసిన అమ్మాయిని ఈరోజు తొలగించి ఎంత విచిత్రం అంటే అసలు ఈ వేధింపులకి మూల కారణమైనటువంటి ఆరోపణలు వచ్చేటప్పుడు మేము ఆందోళన చేసాం. అప్పుడు గంటేడు సిడిపిఓ గారు ఉమాభారతి గారిని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో అన్ని అమ్మాయికి సక్రమంగా ఉన్నాయి, సర్టిఫికేట్లు అన్నీ కూడా రుజువు అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు లోకల్ కాదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి తొలగించారు. దానికి మేము రైట్ యాక్ట్ కూడా పెట్టాం పీడీ ఆఫీస్కి. అన్ని వివరాలు ఇచ్చారు, అన్ని ఒరిజినలే ఉన్నాయి, ఒక్క ఆధార్ మాత్రం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ మేము జేసీ గారిని కలిసాం గత వారం. తొలగించిన తర్వాత ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ నడుస్తుంది. ఎంత అసలు మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఎందుకు ఇప్పుడు తొలగించారని చెప్పేసి అధికారులు అడిగితే పీడీ గారి దగ్గర సమాధానం లేదు, సిడిపిఓ గారు సెలవు మీద వెళ్ళిపోయారు. ఇంత దారుణం అంటే అప్పుడేమో అధికారులు లొంగిపోయేనే ఉద్యోగం ఇచ్చి ఉండాలి ఆ రాజకీయ నాయకులకి, ఇప్పుడైనా రాజకీయ ఒత్తిళ్ల వల్లనే తొలగించి ఉండాలి. ఎందుకంటే సేమ్ సిడిపిఓ సేమ్ పీడీ గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఆ అమ్మాయికి అన్ని ఒరిజినలే ఉన్నాయి, లోకల్గానే ఉన్నది. మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఆమె ఏమైనా తప్పు చేస్తే మీరు చర్యలు తీసుకోండి, కానీ ఆమె తప్పు చేయలేదు. కానీ ఇంకొక అమ్మాయి పోటీ పడుతుంది, అక్కడ దుర్గాని అమ్మాయి రామన్నపేటలో పోటీ పడుతుంది. మరి 2 ఏళ్ల క్రితం ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందంట. అంటే రాజకీయ పరమైనటువంటి మార్పులు జరిగిన తర్వాత ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.